సంక్షిప్త శివపురాణం. పురాణ శ్రవణం వల్ల చాలా పుణ్యం వస్తుంది. బ్రహ్మ, విష్ణు, శివులను పూజించినంత ఫలితం కలుగుతుంది. రోమహర్షణుడు ఋషులతో శివభక్తుల గురించి ఈ విధంగా చెబుతున్నాడు. శతానీకుడు అనే రాజు జంబూద్వీపాన్ని పాలించేవాడు. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. అతడు దానధర్మాలు చేసేవాడు, అతిథుల్ని గౌరవించేవాడు, బ్రాహ్మణులకు సువర్ణదానం, వస్త్రదానం చేసేవాడు. శతానీకుడు మరణించిన తరువాత అతని కుమారుడు సహస్రానీకుడు రాజయ్యాడు. సహస్రానీకుడు కూడా ధర్మంగా పరిపాలించేవాడు, కాని తండ్రి వలె దానధర్మాలు చెయ్యలేదు. మీ తండ్రి వలె మీరు దానధర్మాలు చేయడం లేదు. దానివలన చాలామంది బ్రాహ్మణులు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన వారు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మీరు దానధర్మాలు చెయ్యండి అని బ్రాహ్మణులు అన్నారు. అప్పుడు సహస్రానీకుడు, బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని విన్నాను. అంతేకాక ఆ పుణ్యం వల్ల తిరిగి జన్మించే వరకు స్వర్గలోకంలోనే ఉంటారని కూడా విన్నాను. నా తండ్రి ఆ విధంగా బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి పుణ్యం చేసినందువల్ల స్వర్గంలోనే ఉండాలి. మీరందరూ జ్ఞానులు. ఇప్పుడు నా తండ్రి ఎక్కడున్నాడో చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణులు జవాబు చెప్పలేకపోయారు. శతానీకుడు ఎక్కడున్నాడో వారికి తెలియదు. కొంతకాలం తరువాత ఆ బ్రాహ్మణులు భార్గవుణ్ణి కలిశారు. అతడు తపోధనుడు. అతనికి శతానీకుడు ఎక్కడ ఉన్నాడో తెలియవచ్చును అని అనుకున్నారు. వారు తమకు సహాయం చేయమని భార్గవుణ్ణి ప్రార్థించారు. కాని వారికి సహాయం చేయడం భార్గవునికి ఇష్టం లేదు. అతడు తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. చనిపోయిన వారు ఎక్కడున్నారో తెలుసుకుంటూ తన కాలాన్ని వృధా చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. కాని బ్రాహ్మణులు పదే పదే ప్రాధేయపడడం వల్ల చివరకు భార్గవుడు అంగీకరించాడు. సూర్యుడే స్వయంగా తోవ చూపించగా భార్గవుడు యమలోకానికి వెళ్ళాడు. అది చాలా దూరంగా ఉంది. సూర్యుడు భార్గవుడిని 28 కోట్ల నరకాలకు తీసుకుని వెళ్ళాడు. పాపుల ఏడుపులు వినపడ్డాయి. అంతకు మించి వారు ముందుకు పోలేకపోయారు. ఒక బ్రాహ్మణుడు వారికి అడ్డుపడ్డాడు. భార్గవా, నేను నీకు సేవ చేసినందుకు నీవు ఒక నాణాన్ని ఇవ్వాలి. అది ఇవ్వలేదు. ఇప్పుడు నేను చనిపోయి ఉన్నాను. ఆ నాణాన్ని ఇస్తేనే నీవు ఆ ముందుకు పోగలవు అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. అప్పుడు భార్గవుడు, ఇప్పుడు నా వద్ద నాణాలు లేవు. నేను ఇంటికి వెళ్ళిన తరువాత ఒక నాణాన్ని తీసుకొని నీకు తెచ్చి ఇస్తాను. నన్ను ముందుకు సాగనివ్వండి అని అన్నాడు. ఇది నరకం. ఇక్కడ ఏ పనైనా వెంటనే ఆ క్షణమే జరగాలి. అంతేకాని తరువాత జరగటం అంటూ ఉండదు. నీవు ఈ క్షణమే నాకు ఇయ్యవలసిన నాణెం చెల్లించి తరువాత ముందుకు సాగు. నీ వద్ద నాణెం లేకపోతే తపస్సు చేసి నీవు సంపాదించిన పుణ్యంలో 6వ వంతు నాకివ్వు అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. భార్గవుడు అతడు అడిగినది అతనికిచ్చి ముందుకు సాగాడు. తరువాత వరుసగా ఒక ఆవుల మంద, ఒక చాకలి, ఒక దర్జీ, ఒక పూజారి, ఒక భవనాల్ని నిర్మించే వ్యక్తి అతన్ని అడ్డుకున్నారు. వారందరికీ భార్గవుడు బాకీ ఉన్నాడు. అతడు ప్రతి ఒక్కరికి తాను చేసిన పుణ్యంలో 6వ వంతు పుణ్యాన్ని ఇచ్చి తన బాకీ తీర్చుకున్నాడు. చివరికి భార్గవునికే పుణ్యం మిగిలలేదు. చివరకు సూర్యుడు శతానీకుడున్న నరకానికి భార్గవుణ్ణి తీసుకుని వెళ్ళాడు. అంతటి పుణ్యాత్ముడు నరకంలో ఎందుకు ఉండవలసి వచ్చిందో భార్గవునికి అర్థం కాలేదు. అతన్ని తలక్రిందులుగా వ్రేలాడదీసి ఒక కుండలో ఉన్న నూనెలో మరిగిస్తున్నారు. భార్గవుడు ఇది చూసి, ఇదంతా ఏమిటి? మీరు నరకంలో ఎందుకున్నారు? ధర్మకార్యాలు చేసి చాలా పుణ్యం సంపాదించారు కదా అని శతానీకుణ్ణి అడిగాడు. అప్పుడు శతానీకుడు, భార్గవా, నేను దానధర్మాలు చేసిన మాట నిజం.
కాని ఆ ధనం ప్రజల నుండి పన్నుల ద్వారా వసూలు చేసినది. దానివల్ల నాకు ఏ పుణ్యమూ రాలేదు. ధర్మకార్యాలు చేసేవారితో కలిసి ఉండుమని నా కుమారునితో చెప్పండి. అంతేకాక చైత్రమాసంలో చతుర్దశి నాడు తప్పనిసరిగా శివుణ్ణి ప్రార్థించమని కూడా చెప్పండి అని అన్నాడు. భార్గవుడు తిరిగి వచ్చి సహస్రానీకునికి అంతా వివరంగా చెప్పాడు. సహస్రానీకుడు దానాలు చేస్తూనే ఉన్నాడు. కాని ఆ ధనం అతని కోశాగారం నుండి రాలేదు. అతడు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి దానాలు చేశాడు. తండ్రి చెప్పిన వ్రతాన్ని కూడా చేశాడు. తరువాత రోమహర్షణుడు మునీశ్వరులకు పరశురాముని కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం గాధి అనే రాజుండేవాడు. అతని కుమార్తె సత్యవతి. రుచికుడు అనే ఋషి ఆమెను వివాహమాడాడు. రుచికుడు ఒక యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞం వల్ల లభించిన పాయసాన్ని భార్యకిచ్చాడు. దీనిని 2 భాగాలు చేసి ఒకటి తన భార్యను తీసుకొమ్మని, 2వ భాగాన్ని ఆమె తల్లికి ఇమ్మని చెప్పాడు. మనం బ్రాహ్మణులం కాబట్టి నీకు పుట్టే కుమారుడు బ్రాహ్మణ లక్షణాలతో ఉంటాడు. నీ తండ్రి క్షత్రియుడు కాబట్టి నీ తల్లికి క్షత్రియ లక్షణాలు గల కుమారుడు పుడతాడు. కనుక నేను ఎవరికిచ్చిన పాయసం వారే త్రాగండి అని రుచికుడు చెప్పాడు. తరువాత రుచికుడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు. సత్యవతి తల్లి, సత్యవతి ఇద్దరూ తమ సగభాగాల్ని కలిపేశారు. దీనివలన సత్యవతి తల్లి అయిన గాధికి విశ్వామిత్రుడు జన్మించాడు. పాయసాలు కలిసిపోవడం వల్ల క్షత్రియ కుమారుడైన విశ్వామిత్రునికి బ్రాహ్మణ లక్షణాలు వచ్చాయి. కాని పాయసాలు కలిసిన విషయం రుచికుడు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. దీనివలన సత్యవతికి క్షత్రియ లక్షణాలు గల బ్రాహ్మణ కుమారుడు జన్మిస్తాడని అతనికి తెలుసు. అతడు తన తపోశక్తి చేత ఆ బాలుని పుట్టుకను ఒక తరం వాయిదా వేశాడు. దానివల్ల సత్యవతికి బ్రాహ్మణ లక్షణాలు మాత్రమే ఉన్న జమదగ్ని జన్మించాడు. జమదగ్నికి క్షత్రియ లక్షణాలున్న కుమారుడు జన్మించాడు. అతడే పరశురాముడు. హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే రాజుండేవాడు. అతనికి 1000 చేతులున్నాయి. అతని బాణాల చివర అగ్ని ఉండేటట్లు వరం పొందాడు. అతడు బాణాన్ని ప్రయోగిస్తే దాని చివరనున్న అగ్ని లక్ష్యాన్ని దహించి వేస్తుంది. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు నగరాల్ని, గ్రామాల్ని, అడవుల్ని దహించి వేస్తున్నాడు. ఒకసారి ఋషుల ఆశ్రమాల్ని దహించి వేశాడు. ఒక ఋషి అతన్ని పరశురాముని చేత మరణం కలిగేటట్లు శపించాడు. పరశురాముడు యుద్ధ విద్యను శివుని వద్ద నేర్చుకున్నాడు. అతడు యుద్ధ విద్య నేర్చుకునే సమయంలో కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమంలోకి వచ్చాడు. జమదగ్ని వద్ద కామధేనువు ఉంది. ఆ కామధేనువు సహాయంతో జమదగ్ని కార్తవీర్యునికి, అతని పరివారానికి విందు భోజనం ఏర్పాటు చేసి వారిని సంతృప్తిపరిచాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు తనకు ఆ కామధేనువును ఇమ్మని జమదగ్నిని అడిగాడు. కాని జమదగ్ని అందులకు తిరస్కరించాడు. కార్తవీర్యార్జునుడు తన సైన్యాన్ని బలవంతంగా కామధేనువును తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. ఇది జరుగుతూ ఉండగా పరశురాముడు వచ్చాడు. అతడు కార్తవీర్యార్జునుని చేతుల్ని ఖండించి అతన్ని హతమార్చాడు. తరువాత పరశురాముడు తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని ఆశ్రమంపై దండెత్తి జమదగ్నిని చంపివేశారు. పరశురాముడు తపస్సు నుండి తిరిగి వచ్చి కార్తవీర్యార్జునుని కుమారుల్ని చంపాడు. జమదగ్ని శరీరంపై 21 ఆయుధాల గుర్తులున్నాయి. కాబట్టి పరశురాముడు 21 పర్యాయాలు ప్రపంచమంతా తిరిగి క్షత్రియుల్ని చంపాడు. చంపడం పాపం. పరశురాముడు రాజుల్ని చంపి పాపం చేశాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అతడు గోదానాలు చేశాడు, తపస్సు చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు. ఇదంతా
తగిన ప్రాయశ్చిత్తం కాదనుకొని కశ్యప మహర్షి సలహా కోసం వెళ్ళాడు. అప్పుడు కశ్యపుడు తులా పురుష దానం చెయ్యుమని సలహా ఇచ్చాడు. దానం చేసే వ్యక్తి త్రాసులో ఒక ప్రక్క కూర్చుంటాడు. రెండవ ప్రక్క తేనె, వెన్నె, వస్త్రాలు, బంగారం మొదలైనవి ఉంచుతారు. అతనితో సమాన బరువు గల ఆ పదార్థాల్ని దానం చేస్తారు. దీనిని తులా పురుష దానం అంటారు. పరశురాముడు ఈ దానాన్ని చేసి పాపం నుండి విముక్తి చెందాడు.